మురళీకృష్ణ గారు, ఇప్పుడు ఈఎంఐ మస్తాన్ సాయితో ఉందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ 'రాజ్ తరుణ్' కూడా 'నిధి' అనే అమ్మాయితో అఫైర్‌లో ఉన్నాడు. తర్వాత 'ఆరియానాతో' ఉన్నాడు. ఆమెకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా 'మాల్వి మల్హోత్రాతో' కూడా అఫైర్ నడుపుతున్నాడు ఒక హ్మ్. ఏడాదిన్నర నుంచి అని హ్మ్. తెలుస్తూనే ఉంది. ఆరోపణలు కొన్ని ప్రెస్ మీట్ సాక్షిగా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి హ్మ్. 'రాజ్ తరుణ్‌కి' మీరిచ్చే సలహా ఏంటి? ఆయన మగోడండి. మగాడికో న్యాయం, మహిళకో న్యాయమా? ఎలా అంటారు? ఇది చాలా మంది ఇబ్బంది పడొచ్చు. ఈ మాట చెప్తే. మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఆడామె ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. తిరిగితే తప్పేంటి? హ్మ్. మగవాడు ఇష్టం వచ్చినట్టు తిరిగితే మగవాడికి ఏం అవ్వదు. ఆడది ఇష్టం వచ్చినట్టు తిరిగితే కడుపొస్తది. డిఫరెన్స్ లేదా? హ్మ్. అంటే ఆ బిడ్డకి తండ్రి సరే సరే కడుపొచ్చేది మళ్ళీ అతని వల్లే కదా! ఇంకొక ఆడ మనిషికే కదా అక్కడ గూడా. అప్పుడు తండ్రవుతాడుగా. డీఎన్ఏ లాంటి టెస్ట్‌లు లేవా? మరెందుకు చేయించలేదు? ఎవరికి డీఎన్ఏ? అబార్షన్ ఎందుకు చేయించారు మరి? వాళ్ళ ఇష్యూస్ ఏవో అబార్షన్స్ అవి మనకి కాదు. సంబంధించిన విషయాలు గాదు. ఎందుకు స్ జేయించారని ఎప్పుడో 2016లో జరిగినవి ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే మీలాంటి పెద్దలు, పూజ్యులు కూడా ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం అని మాట్లాడడం కరెక్ట్ కాదండి. కదా! అంటే రాజుకి కూడా మీరు హితవు పలకాలి, హితవు చెప్పాలి కదా రాజుకి కూడా. రాజు ఇది కరెక్ట్ కాదు. మన బ్రాహ్మణ వర్గంలో మనం ఇలా చేయకూడదు రాజు అని ఏవ మీరు చెప్పాలి కదా! ఏవండీ రాజు తిరిగాడు అనేటువంటి పదం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే అతనొక హీరో. హ్మ్. ఒక హీరో అనుంటే హీరో దగ్గరికి చాలా మంది అమ్మాయిలొస్తారు. సహజం అది. హ్మ్. సో, వాళ్ళ యొక్క వృత్తిపరంగా గూడా ఇద్దరు కలిసి నవ్వుతూ ఫోటోలు నవ్వుతూ స్టిల్స్ ఇస్తారు. రకరకాల ఇట్లా చేయి పట్టుకొని రకరకాల యాంగిల్స్‌లో స్టిల్స్ ఇస్తారు. అంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటే ఎలా? అహా! రావడం వేరు, రిలేషన్‌లో ఉండడం వేరు రిలేషన్ కదా! ఉందని ఎవరికీ తెలుసు. ఇప్పుడు 'మస్తాన్ సాయితో' అని ఎలా తెలుసు? మస్తాన్ సాయి అనేటువంటి ఆమె వెళ్లి లాడ్జ్‌లో ఉందని ఉంది రికార్డ్స్ ప్రకారం. ఇప్పుడు మరి వీళ్ళకి సంబంధించి కూడా ఫోటోస్ ఆ అమ్మాయి బయట పెట్టింది. ఆ! ఫోను కాల్స్, రికార్డ్స్ బయట పెట్టింది. ఎందుకంటే ఎవరితో? ఇవన్నీ వేరే ఈ 'ఆరియానాతో' కావచ్చు, ఇప్పుడు చ 'మాల్వితో' ఉన్నవి కావచ్చు, ఇంకెవరో హీరోయిన్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. దేనికి దానికి ఎందుకంటే అదంతా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. హ్మ్. ఎందుకంటే మీలాంటి పెద్దలు సమాజాన్ని గైడ్ చేయాల్సిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి సమాజం నీతిని తీసుకోవాలి కదా! ఇప్పుడు హ్మ్. మీలాంటి వాళ్ళే ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం అతను ఎట్లైనా తిరుగుతాడు అంటే ఎట్లైనా తిరగమని ఎలా అండి? చెప్పట్లేదండి. ధర్మో రక్షిత రక్షితః అనేటువంటిది అత్యంత విలువైనటువంటి మాట. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం గూడా మనల్ని కాపాడుతుందండి. రాస్తారు చాలా తక్కువ. హ్మ్. ఇంకా భయంకరమైనటువంటి వాళ్ళున్నారు. ఆ! కాస్టింగ్ ఏదైనా కోచ్ సరే అనేదే ఫిల్మ్ మన ఇండస్ట్రీలో ఉంది. బ్రాహ్మణుల్లో ఇలా ఉండకూడదు బాబు. మీ నాన్న, అమ్మా, నాన్న ఇప్పటికన్నా జాగ్రత్త పడండని మీరు చెప్పాలి కదా! అతను ఆ విధమైనటువంటి వ్యక్తి అని గూడా నేను పూర్తిగా నమ్మట్లేదు. హ్మ్. ఎందుకంటే ఆ మాల్వియ అనే ఆమె గురించి కూడా మీరు చెప్తున్నారు గదా! హ్మ్. ఆమె గురించి ఆల్రెడీ వేరే ఆమె కేస్ పెట్టింది. హ్మ్. ఆమె బాంబేలో యోగేష్ అనే ఒక అతనితో గూడా ప్రొడ్యూసర్‌ని క్యాచ్ చేసి అతని దగ్గరున్న మనీ అంతా తీసుకొని, మొత్తం పిండేసుకొని తర్వాత హ్మ్. పక్కకు నెట్టేసింది. అతని మీద కూడా కేస్ పెట్టేసింది అని గూడా ఆమె చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగినటువంటి మనం కరెక్ట్‌గా తెలీదు. హ్మ్. ఈమె గూడా ఒక గుడ్ యాక్ట్రెస్. హ్మ్. ఎందుకంటే ఈ రోజుల్లో కేసులు నమ్మడానికి లేదు. హ్మ్. ఎవరి మధ్య ఏం జరిగిందో తెలీదు. హ్మ్. మన చట్టంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని దుర్వినియోగం కూడా జరుగుతుంది. హ్మ్. ఆమె ఏం చేసిందో మనకు తెలీదు గదా! తెలియకుండా ఆమె గురించి కూడా మనం అనకూడదు. ఆమె ఒక మంచి ఆర్టిస్ట్. మొన్న గూడా దానికి ఫంక్షన్‌కెళ్ళాను నేను. వాళ్ళ హ్మ్. ఫంక్షన్ చూసాను. తి ప్రెస్ మీట్‌కెళ్లారా మీరు? తిరగబడ్డ స్వామి ప్రెస్ మీటింగ్‌కెళ్ళాను. హ్మ్. అక్కడ లావణ్య వచ్చి గోల చేసింది. హ్మ్. నాకెందుకో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాలేదేమో అని అనిపిస్తుంది హ్మ్. లావణ్యది. ఆమెకేందంటే విపరీతమైన ప్రేముందండి. హ్మ్. అది మటుకు వాస్తవం. హ్మ్. కానీ ఏందంటే ఆమె రకరకాల అలవాట్ల వల్ల లేదంటే కొంత బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. హ్మ్. అట్లా మాటి మాటి మళ్ళీ మస్తానికి ఫోన్ చేస్తుంది. నువ్వు మాట్లాడు అంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. షీ షుడ్ చేంజ్ హర్ బిహేవియర్. ఆమె డి అడిక్షన్ సెంటర్‌కెళ్ళాలి. కొంత చేసుకుంటే ఆమె కొంచెం మంచిగా అయ్యే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ ఎంత మంచోడో చూడండి. ఆమె అట్లా స్వభావం ఉన్నా గాని ఆమె తన ఇంట్లోనే ఉండనిచ్చాడు. ఆమెనెళ్ళిపో అనలేదు. హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. హ్మ్. ఎవరైనా అలా ఉంటారా వేరే ఆయనే వాళ్ళు? ఇల్లు అతను వదిలేసి ఎళ్ళిపోయాడింక. బయటికెళ్ళాడు. హ్మ్. అతను ఎంతో కృతజ్ఞతతో ఆ అమ్మాయిని ఆ ఇంట్లోనే అట్టిపెట్టి పాపం ఆమె చాలా అమాయకంగా గూడా కనిపిస్తున్నది. హ్మ్. ఆమె మాట్లాడి ఒకసారి చూస్తుంటే నా భర్త కావాలి, నా భర్త కావాలి. ఏమి ఇంత అమాయకంగా మాట్లాడుతుంది. సో మచ్ ఇన్నోసెంట్ అని గూడా అనిపిస్తుంది. హ్మ్. అటువంటి అమ్మాయి అటువంటి అగ్రెసివ్ బిహేవియర్ ఉంది కాబట్టే ఆమెను ఆ ఇంట్లోనే ఉండనిచ్చాడు. హ్మ్. ఒక్కసారి ఆమె ఇంట్లోంచి బయటకొస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు ఆదరిస్తారు? వాళ్ళ పేరెంట్స్ ఆదరిస్తారా ఆమెకి? తప్పనిసరిగా కూడా అందుకనే మన సంస్కృతి సాంప్రదాయాలనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించాలండి. తప్పనిసరిగా. ఏ వయసులో జరిగిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. చక్కగా ఈ పాటికి పెళ్లి చేసుకొనుంటే ఈ పాటికి చక్కగా ఆమెకు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండేది. ఇటువంటి పాటించకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు. రాస్తారోడు ఏమంటున్నాడు చూడండి. నేనసలు పెళ్ళే చేసుకోను.
అది ఎంత తప్పు? మీ వంశాన్ని నిర్వంశం చేయటం. పెళ్లి చేసుకోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా చేయటం కాదు. పెళ్లి అంటే వాళ్ళ వంశం అనేది రన్ అవుతుంది. హ్మ్. రేపు వాళ్ళకి ఒక కొడుకు పుడితే వాళ్ళ కొడుకు ఆ ఇంటి పేరు వస్తే వాళ్ళ వంశం నెక్స్ట్ జనరేషన్కి అవును. వెళ్ళేదాన్ని పెళ్లి అంటారు. అంతేగాని వ్యక్తిగతంగా ఏదో కోరికలు తెచ్చుకోవడం కాదు పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అతను ఎప్పుడైతే పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ స్టాప్ అయిపోయింది అతనితోటి. హ్మ్. అంటే అతను కులభ్రష్టుడయ్యాడు, హ్మ్. కులద్రోహి కూడా. అయిపోయింది కదా, వాళ్ళ తర్వాత అతనికి మంచి అమ్మాయి అబ్బాయి పుట్టట్టయితే వాళ్ళ వంశం కంటిన్యూ అయితే. అంటే ఇంకా వేరే పెళ్లి చేసుకోవచ్చేమో, లావణ్య అనే ఏముంది ఇంకా? లేదు, అతను అంటున్నాడు చేసుకోననా? నేను అసలు పెళ్ళే చేసుకోను, పెళ్ళంటే నాకు భయం అంటున్నాడు. అతనికి విరక్తి మరి ఆ కలిగింది. భయంతోనే వీళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదేమో మీరన్న బ్రాహ్మణ పద్ధతిలో ఆ, ఒకవేళ. ఆ, అక్కడ తప్పేముంది ఇప్పుడు? ఆ భయంతో చేసుకొని ఉండకపోవచ్చు కదండీ! తనే ఒక్కట చెప్పాడు ప్రెస్ మీట్‌లో. ఒక్కటండి, ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్ పర్సన్, హ్మ్. ఇతను సాఫ్ట్ పర్సన్. ఏవండీ 11 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నామని ఆ అమ్మాయి చెప్తే సరే ఎంతో కొంత 14 నుంచి రిలేషన్ 17 లో అని లేరు, ఆహ్, రెవె మ అతని బిల్డింగ్ లో ఈముంది. 14 నుంచి 17 వరకు కలిసున్నామంటే ఒక 3 ఇయర్స్ అయినా వాళ్ళిద్దరు కలిసున్నారు గదా! ఉన్నారు. వాళ్ళ రిలేషన్ నడిచింది. 3 ఇయర్స్ లో అతను భయపడిపోయి ఉంటాడు. రాజ్ తరుణ్‌కి మీకేమన్నా పరిచయం ఉందా? వాళ్ళ పేరెంట్స్‌తో గాని ఇంకేదన్నా మీకు ఉందా అండి రిలేషన్? లేదండి. ఓన్లీ కులం మాత్రమే. కులం అనే కాదు, హ్మ్. అతను కూడా కింద నుంచి పైకి మంచి కింద పొజిషన్ కష్టపడి పైకొచ్చాడు. హ్మ్. అందరూ కూడా సమాజంలో అందరూ చెప్తుంటారండి, కులాభిమానం ఉంది. హ్మ్. ప్రతి వ్యక్తికి కులాభిమానం ఉంటుంది. అది కరెక్ట్ కూడా. ఎవరి కులం వాళ్ళకి గొప్ప. ఎవడి కులం వాళ్ళకి గొప్పే. హ్మ్. ప్రతి కులస్తుడు తమ కులస్తుడికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు తమ కులం వాడు తప్పు చేశాడని తెలిసి కూడా హ్మ్. వాళ్ళని వెనకేసుకొచ్చేసి వాళ్ళు వేరే కులం, మాకంటే చిన్న వర్ణం, మేము అగ్రవర్ణాలు అనేసి మరి వాళ్ళని గూడా పక్కన పెట్టడం గూడా కరెక్ట్ కాదు గదండీ! న్యాయం న్యాయంగా చెప్పాలి గదా! మీలాంటి వాళ్ళు. న్యాయం అనేది ఉండాలండి. హ్మ్. ఇక్కడ అగ్రవర్ణం అంటే చౌదరీస్ కూడా అగ్రవర్ణమే. హ్మ్. ఇంకేదైనా వర్ణం. ఆ! ఇప్పుడు ఆమె అని కాదు. ఆ! ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్‌గా మనం మాట్లాడినప్పుడు ఎప్పుడు గూడానండి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేటువంటివి కరెక్ట్ కాదు. లవ్ మ్యారేజ్‌లొద్దంటారా? అసలు ఆ అమ్మాయికి లవ్ చేసే అర్హత లేదు. ఆ అమ్మాయిని గాదు ఏ మీరన్నది అమ్మాయికి మామూలుగా. లవ్ చేసే అర్హత లేదసలు. అసలు ఆడవాళ్ళకి ప్రేమించే అర్హతే లేదా? ప్రేమించే అర్హత లేదు. ఎందుకని? ఒకవేళ ప్రేమిస్తే హ్మ్. ఆడమ్మాయి అనేటువంటిది ఒక హ్మ్. కన్య. హ్మ్. తన తల్లిదండ్రుల ప్రాపర్టీ ఆమె. మనుధర్మ శాస్త్రం ప్రకారం హ్మ్. ఆ ఒక అమ్మాయి ఎలా ఎలా పుట్టింది? హ్మ్. ఒక మగ అంటే వాళ్ళ తల్లిదండ్రుల హ్మ్. సంసార ఫలితంగా ఒక అమ్మాయి పుట్టింది. హ్మ్. పెరిగి పెద్దదయింది. హ్మ్. వాళ్ళ ప్రాపర్టీ అమ్మాయి. ఓకే. పెళ్లిలో జరిగేదదే. హ్మ్. పెళ్లిలో ఆమె ప్రాపర్టీని వేరే వాళ్ళకి దానం ఇస్తారు. అవును. లవ్ అనేదంటే ఎలాగంటే ఆమె ఒకవేళ లవ్ చేస్తే హ్మ్. తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతితోటే చేసుకోవాలి. అలా ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే అసలు చేసుకోవడానికి లేదు. హ్మ్. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చేసుకోవడానికే లేదసలు. హిందూ ధర్మశాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదే. ప్రేమించడం తప్పని ఎక్కడ చెప్పింది హిందూ ధర్మం? ప్రేమించడం అనేటువంటిది ఇష్టపడటం అండి. హ్మ్. ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా కూడా హ్మ్. పేరెంట్స్ యొక్క పర్మిషన్ తోటే చేసుకోవాలి. కొన్ని వివాహాలు రాక్షస వివాహాలని, హ్మ్. వివాహాల్లో రకాలున్నాయండి. హ్మ్. రకరకాల వివాహాలు. హ్మ్. శ్రీకృష్ణుడు, రుక్మిణి పేరెంట్స్ ఒప్పుకోకపోయినా లేవ అవును. తీసుకుపోవటం అంటారు. హ్మ్. రాక్షస వివాహాలు, అవి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఎక్సెప్షన్స్ ప్రతి చోట ఉంటాయండి. కానీ ప్రేమ వివాహం అనేటువంటిది అంటే కూడా దేవుళ్ళకి ఎక్సెప్షను, మనుషులకి లేదా? దేవుళ్ళని ఫాలో అయ్యే మనకి లేదా మినహాయింపు? దేవుళ్ళ కంటే దేవుళ్ళు చేసినా కూడా తప్పేనండి. హ్మ్. తప్పు ఎవరు చేసినా తప్పే. హ్మ్. దానికి తగ్గ ఫలితం ఆయన అనుభవించినాడు. హ్మ్. కృష్ణుడు ఒకటే చెప్తాడు భగవద్గీతలో, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఎవరైనా సరే.